జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని జూబ్లీహిల్స్ మాలా సంఘాల జేఏసీ అభ్యర్థి బేరా బాలకిషన్ కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాలా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు రెహమత్ నగర్ డివిజన్లోని కార్మిక నగర్, శివమ్మ, పాపిరెడ్డి హిల్స్లలో ఇంటింటికి తిరిగి మాలా సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టం ద్వారా జారీ చేసిన జీవో నెంబర్ 99 వల్ల మాలలు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే ఎస్సీలలో గ్రూప్ 3కి కేటాయించిన 26 కులాలకు రోస్టర్ పాయింట్లలో 20 లోపు 2 రోస్టర్లు కేటాయించాలని, మాలా కులస్తులకు 7% రిజర్వేషన్ ఇవ్వాలని అన్నారు. జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, వర్కింగ్ చైర్మన్ చెరకు రామచందర్ మాట్లాడుతూ మాలలకు జరుగుతున్న అన్యాయం పైన సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి విశ్వ ప్రయత్నం చేసినా కనీసం ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, తప్పని పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాలా సంఘాల జేఏసీ తరపున నామినేషన్లు వేశామని తెలిపారు. ఈరోజు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మరి జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి మాకు అంటే మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 30 నుంచి 40 లక్షల మంది ఉన్నటువంటి నా మాల సమాజానికి పెద్దలు, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మాల జాతిని పూర్తిగా అణగదొక్కే క్రమంలో మాల జాతి విద్యార్థులందరూ చదువుకోకుండా, మరి మాలల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు ప్రమోషన్లు రాకుండా మొత్తం మాల జాతిని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా మాలల మీద చూపిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మేము జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాం. నా పేరు బేరా బాలకిషన్. నేను మరి ఇక్కడ సీసీ కెమెరా గుర్తొచ్చింది మాకు. మరి ఇక్కడ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఉదయమే రెహమత్ నగర్ డివిజన్లో మేమంతా కూడా దాదాపు 15-16 బస్సులలో కూడా తిరిగినాం. మరి అది ఎస్పీఆర్ హిల్స్ కానీ, అదేవిధంగా కార్మిక నగర్ కానీ, అదేవిధంగా అనేక పేద ప్రజలు నివసించే బస్సులలో పోయి చెప్తా ఉన్నాం, అయ్యా మన మాల జాతికి ఈ ముఖ్యమంత్రి అన్యాయం చేసినాడు, మన మాల జాతిని పూర్తిగా అంతరించే క్రమంలో ఉన్నాడు. మరి ఎందుకు ఆయనకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మాల మంత్రులందరూ కూడా రేపు ముఖ్యమంత్రి పదవికి అడ్డ వస్తున్నారట వాళ్ళకి. దానికోసం అని చెప్పి మా మాల సమాజాన్ని మొత్తం కూడా అనగదొక్కే క్రమంలో మా మాల విద్యార్థులు ఉసురు పోసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా మేమందరం కూడా నామినేషన్ వేసినాం. అయ్యా ప్రజలారా మీరే చెప్పండి, మాకు అన్యాయం చేస్తూ ఉంది. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఏదైతే 99 జీవో తెచ్చినామో ఈ జీవోను పూర్తిగా సవరించాలి. సవరించడమే కాదు, సవరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. మేమందరం కూడా బీజేపీ వాళ్ళ దగ్గర పోయి అడిగినాం, రామచంద్రరావు గారిని అడిగినాం, మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్పినాం, అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ చెప్పినాం, అనేక మంది నాయకులకు చెప్పినాం, తీన్మార్ మల్లెల గారికి చెప్పినాం, కోదండ రామ్ గారు చెప్పినాం. అయ్యా మా బాధ ఇది, వాళ్ళు ఒకటే చెప్పినారు. మా వివేక్ గారు కూడా చెప్పినాం, బట్టి విక్రమార్ గారు కూడా చెప్పినాం, మళ్ళీ రవి గారు కూడా చెప్పినాం. వాళ్ళంతా ఒకటే చెప్తా ఉన్నారు, మీరు పోరాడండి ఈ ప్రభుత్వం మీద, మనకు జరుగుతున్న అన్యాయం మీద మీరు పోరాడండి, మీ వెనక మేము 100% ఉంటాం, ఈ ముఖ్యమంత్రి మెడలు వంచి మన హక్కులు సాధించుకుంటామనే క్రమం మనందరూ కూడా చెప్పినారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా మా మందాల భాస్కర్ గారు, అదేవిధంగా మా చెరుకు రామచంద్ర గారు అందరూ కూడా నడుముగట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మాల సమాజాన్ని అంతా కూడా ఈ 5-6 నెలల నుండి మరి అందరిని కూడా చైతన్యవంతులు చేసి మాల హక్కులు సాధించుకునే క్రమంలో మేమంతా కూడా పోటీ చేస్తున్నామనే మాట ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా అయ్యా మీకు అన్యాయం జరిగింది, మేము న్యాయం చేస్తామని పిలిచి ఒక మాట చెప్తే వెంటనే విత్డ్రా చేసుకుంటాం. లేదంటే తప్పకుండా మా హక్కుల సాధన కోసం ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా మాల సమాజం ఇప్పుడే చెప్తా ఉన్నారు, దాదాపు 40-50 వేల మంది మా మాల ఓటర్స్ ఉన్నారు. అందరినీ కూడా స్వయంగా కలుస్తాం. మాలలే కాదు మిగతా కులాలను కూడా కలుస్తాం. కలిసి తప్పకుండా మాకు అన్యాయం జరిగింది, మీరంతా మద్దతు ఇవ్వమని వాళ్ళందరినీ కోరుకుంటాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు బలపరిచిన అభ్యర్థిని పూర్తిగా ఓడిస్తాం. మా హక్కులు మాలల హక్కులు సాధించుకుంటాం. మా మాల బిడ్డల హక్కుల కోసం పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఓడించండి, మాకు కేటాయించినటువంటి సీసీ కెమెరా గుర్తు మీద ఓటు వేయాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తెచ్చిన తర్వాత మరి మాల విద్యార్థులు, ఉద్యోగులు మరి ఆ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ రోజు విద్యార్థులు చదువుకోవాలంటే మరి వాళ్ళకి సీట్లు రాక మరి వెనుకబడతనానికి గురవుతున్న సందర్భం. అదేవిధంగా ఏదైతే మరి వాళ్ళ సీనియర్ను బట్టి ఉద్యోగులకు రావాల్సినటువంటి ప్రమోషన్లలో మరి వెనుకబడిపోతున్నారు. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని కులాల కంటే బ్రాహ్మణులు, రెడ్లు, దొరలు, కమ్మలు, కాపుల కంటే మరి ఓసీలకు 6 రోజుల పైన కేటాయించడం జరిగింది. అదేవిధంగా బీసీలకు 2 రోజుల పైన 6 రోజుల పైన కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈడబ్ల్యూసీ వాళ్లకు 2 రోజుల పైన కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్టీలకు, అదేవిధంగా ఎస్టీలో ఉన్నటువంటి మాదిగలకు 2 రోజుల పైన కేటాయించడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యంత వెనుకబడ్డ జాతి ఎవరంటే అది మాల జాతి, మాల ఉపకులాలు.
ఈ రోజు అలాంటి జాతిని మరి అభివృద్ధి చెందిందని చెప్పేసి ఈ రోజు మరి మాలల యొక్క గొంతులు కోసినటువంటి మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని భూస్థాపించడానికి ఈ రోజు ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో మా యొక్క అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది, నామినేషన్ అనేది జరిగింది. మరి మేము 50 మందిని నామినేషన్లు వేస్తే 40 మందిని మరి రిజెక్ట్ చేసి 10 మంది అభ్యర్థులు ఇక్కడ నామినేటెడ్ అయ్యారు. ఆ యొక్క 10 మందిని మరి జూబ్లీహిల్స్ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో మరి అన్ని బస్తీలో కూడా తిప్పి మా యొక్క జాతి మరి 50,000 వరకు ఇక్కడ ఉన్నది. మరి వారికి మాకు జరిగిన అన్యాయం మీద వారికి తెలియపరిచి, మాకు జరుగుతున్న నష్టాన్ని వారికి తెలియపరిచి ఈ రోజు ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో నిలబెట్టినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి మేము కంకణం కట్టుకొని భక్తిపాట పడడం జరిగింది. ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు ద్వారా దాని ద్వారా బుద్ధి చెప్పబోతున్నాం. మాకు జరిగిన అన్యాయం మీద పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఈ రోజు మాకు చేసిన రేవంత్ రెడ్డి మోసాన్ని మేము ఎండగట్టి మా జాతిని జాగృతం చేసి ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థిని మరి ఓడించడానికి మేము ఈ రోజు ప్రారంభం చేయబోతున్నాము. ఈ రోజు స్టార్ట్ చేసి ఏదైతే ప్రచారం ఉందో ప్రచారాన్ని అంబేద్కర్ స్టాచ్కా నుంచి అంబేద్కర్ నివాళులర్పించి ఈ రోజు ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నాము. మరి బస్తిబాట పెట్టి మాకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దానిని రోస్టర్ లో 20 లోపు 2 రోస్టర్ పాయింట్లను 3 పదములు కేటాయించాలి. మరి రిజర్వేషన్ ఏదైతే ఉందో 5 నుంచి 7% అంటే అదనంగా ఇంకా 2% పెంచి మాకు న్యాయం చేయాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మరి ఈ జూబ్లీహిల్స్ లోని నియోజకవర్గంలో దాదాపు 50,000 మంది మాలలున్నారు. మేము ప్రతి ఒక్క మాల గడప దొక్కబోతా ఉన్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఏ వర్గానికి కూడా నీవు ఈరోజు చేసింది ఏం లేదు. ముఖ్యమంత్రి అయి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మీరిచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మీరు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు బై ఎలక్షన్లో ఓట్లు అడగడానికి వస్తున్నారని మేము ప్రశ్నించబోతా ఉన్నాం. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, యువతకి ఇచ్చినటువంటి హామీలు కానీ, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కానీ, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈరోజు అందరినీ మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా దేశం మొత్తంలో ఉన్నారంటే ఆ ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది. కాబట్టి తెలంగాణలో చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టడానికే తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ సన్నద్ధమైందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అంతం చేయడానికే తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ పంతం పట్టిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని ఓడగొట్టడానికే తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ బలపడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేమందరం కూడా గడప గడప తిరిగి మీరు చేసినటువంటి మోసాలు, మీరు చేసినటువంటి ద్రోహాలు, మీరు చేసి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి, అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఎండగట్టడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించడానికే తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి సన్నద్ధమైందని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీ ఓటమి దిశగా మాలలందరూ కూడా పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా మాల విద్యార్థులపైన కక్షపూరితంగా ఈరోజు మా మాల విద్యార్థుల జీవితాన్ని నాశనం చేసే విధంగా తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ చట్టం వల్ల మా భవిష్యత్ తరాలు మొత్తం అంతరించిపోయే విధంగా ఉన్నాయి. కనుక ఖచ్చితంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు కంపల్సరీ ఆలోచన చేయాల్సిన బాధ్యత మీపై ఉన్నది. మాకు జరుగుతున్న నష్టాన్ని నివారించే చర్య మీ పైన ఉన్నది. లేదంటే రాబోయే రోజులలో ఖచ్చితంగా మిమ్మల్ని అన్ని రకాలుగా ఖచ్చితంగా ఓడగొట్టే ప్రయత్నంలో మేము ఉంటాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న మాల సామాజిక విద్యార్థులారా, ఉద్యోగులారా, ప్రజల అమ్మ అయ్యా మేమందరం కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసినాం. అప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ మాల సామాజిక వర్గ ప్రజలారా ఒక్కసారి గమనించాలి. మా నోట్లలో మన్ను కొట్టిరు, మాకు ఒక ఉద్యోగం రాకుండా పోయింది, మాకు ఒక అడ్మిషన్ రాకుండా పోయింది. మీరు ఆలోచించాలి. ఇంకోసారి ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పకపోతే రాబోయే తరాలు అన్ని నోట్లో మన్ను కొట్టి మా జీవితాలే అంధకారంగా మారుతాయి. కాబట్టి మీ అందరికీ
పేరు పేరున మీ పాదాభివందనం చేస్తూ కోరుకునేది ఏంటంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మన జాతి ప్రజలకు మరియు మన విద్యార్థులకు, నిరుద్యోగుల యొక్క మన యువకులకు భవిష్యత్తును కాపాడడానికి మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ఈ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి మీరు అందరూ పనిచేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.